ఇక్కడ చపాతీ రోల్స్ తయారు చేస్తున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్‌గా అయినా, నైట్ టిఫిన్‌గా అయినా బావుంటుందండి. చూడండి, ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. కాస్త సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేయాలండి. 2 స్పూన్ల ఆయిల్, కాస్త సాల్ట్ వేసి 1/2 కప్ పెరుగు వేసుకోవాలండి. చూడండి, ఇంత సాల్ట్ వేసుకొని 1/2 కప్ పెరుగు వేసుకోవాలండి. పెరుగు మిక్స్ చేయడం వల్ల స్మూత్నెస్ వస్తుందండి. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ కాస్త పెరుగు యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. గోధుమ పిండిని పెరుగు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా వచ్చేందుకు బాగా పెరుగు, సాల్ట్, ఆయిల్ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసి కలపాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 or 2 అవర్స్ నానబెట్టి చాలా స్మూత్గా వస్తాయండి. లేదంటే ఫాస్ట్గా కావాలంటే 1 అవర్కైనా మనము చపాతీ రోల్స్ రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల బాగా మిక్స్ అవుతుంది, స్మూత్గా కూడా ఉంటుందండి. ఇలా బాగా ప్రెస్ చేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. నేను 2 అవర్స్ పక్కన పెట్టేశానండి. ఈవినింగ్ స్నాక్స్గా ఉపయోగపడుతుందని. చూడండి, పిండి ముద్దని ఇలా తయారు చేసి కాస్త ఆయిల్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఒక క్యారెట్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇలా తురుముకున్నాను. ఇక్కడ 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక టమాటో ముక్క తీసుకున్నానండి. బాణీ పెట్టి స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులో మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేయడంలోనే సిమ్లో పెట్టేయాలండి. లేదంటే క్యారెట్ తురుము మాడిపోతుంది. చూడండి, సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇక్కడ ఇలా ఓపెన్ చేసి మధ్యలో కలుపుతూ ఉండాలి. బాగా ఉడికిపోతుందండి. మనము ఫస్ట్లో హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుందండి. చూడండి, ఇలా క్యారెట్ తురుముని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. అవి కాస్త స్మూత్గా వస్తే సరిపోతుందండి. క్యారెట్ తురుము పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడైన దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల చపాతీ రోల్స్లో ఈ వెజ్జీస్ పెట్టిన తర్వాత స్మూత్గా ఉంటాయండి. మరీ స్మూత్గా అయితే అది కర్రీలాగా అయిపోతుందండి. అందువల్ల కాస్త క్రష్గానే ఉండేటట్టు ఫ్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టమాటో యాడ్ చేయండి. లేకపోతే టమాటో జ్యూసీగా అయిపోతుందండి. అందుకని నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా గరిటతో అలా అంటే పచ్చగా ఉండాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోండి. లోపల అలాగే ఉంటుంది, పైన స్మూత్గా వస్తుందండి. చూడండి, ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా వేయాలండి. టమాటోస్ నేను ముందుగా మిక్స్ చేయలేదు. టమాటోస్ వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి క్యారెట్ తురుము ముందుగా కాసేపు ఒక 5 మినిట్స్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ తురుమును కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను స్పైసెస్ని తీసుకుంటున్నానండి. చూడండి, ఏం స్పైసెస్ తీసుకున్నానంటే కాస్త చికెన్ మసాలా, కాస్త గరం మసాలా, కాస్త ధనియాల పౌడరు, 1/2 స్పూను మిరప్పొడి, సాల్ట్, ఇక ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, లేదంటే పర్లేదండి. కాస్త ఫ్లేవర్ ఎక్కువ లేకుండా పిల్లలు లైట్గా తినడానికి ఇష్టపడతారండి. మనం ఘాటుగా కాకుండా కాస్త లైట్గా, కాస్త 1/2 స్పూన్ కూడా కాకుండా 1/4 వేసుకొని అన్నీ చూడండి మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలండి. లేకుంటే స్పైసెస్ మాడిపోతాయి. మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యారెట్ తురుమును కూడా ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దానిని కూడా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ పిండి ముద్దని పీసెస్గా రెడీ చేసుకొని
ఉండలు చుట్టి ఇలా చపాతీని రుద్దుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి చపాతీ రుద్దుతున్నానండి. ఈ చపాతీని ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం పైన చపాతీ వేసి అటు ఇటు కాల్చాలండి. చూడండి, ఇలా వేసి చపాతీని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా చపాతీ బాగా కాలిన తర్వాత ఒక పక్క ఎక్కువ కాలాలి, ఒక పక్క తక్కువ కాలాలండి. ఎందుకంటే తక్కువ ఉన్న పక్క పెనం పైన పెట్టి బాగా కాలిన పక్క మనం రెడీ చేసుకున్నటువంటి వెజ్జీస్ అవన్నీ వేసి రెడీ చేసుకునే లోపల ఇంకో పక్క బాగా కాలుతుందండి. అందుకని కాలకుండా ఉండే పక్క పెనం పక్క పెట్టి మనం వెజ్జీస్ పెట్టే పక్క కాస్త బాగా కాలింది పెట్టుకోవాలండి. చూడండి, ఇలా రెడీ చేసుకున్న చపాతీని మరలా కాస్త ఆయిల్ వేసి, కాస్త ఆయిల్ తక్కువగా ఉంటే ఇంకాస్త వేసి రెడీ చేస్తున్నాను. చూడండి, ఇలా రెడీ చేసుకొని మనం కావాలంటే దీనిపైన టమాటా కచప్, చిల్లీ సాస్ అవి వేసుకొని రోల్ చేసుకోవచ్చండి. మైనస్ ఉన్నా కూడా వేసుకొని రోల్ చేసుకోవచ్చు. ఈ రోల్లో నేను ఏమీ వేయకుండా వెజీస్ మాత్రమే పెట్టి రెడీ చేస్తున్నానండి. ఒకరు కచప్ వేసి తింటారు, ఇంకొకరు కచప్ వేస్తే తినరు. ఇంకొక రోల్ని కూడా అలాగే ఫ్రై చేసుకొని వెజ్జీస్ పెట్టి చూడండి దానిపైన కచప్ వేసి మడత పెడుతున్నాను. మన దగ్గర టూత్పిక్ ఉంటే అందుకు గుచ్చితే విడిపోకుండా ఉంటుందండి. చూడండి, చపాతీ రోల్స్ ఇలా తయారయ్యాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, అందుకు అలాగే